ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పల్లెల్లో కనిపించే సంప్రదాయ సంక్రాంతి సందడి విజయనగరం పట్టణంలో కూడా కనిపించింది. వేకువజాము నుంచి భోగి మంటలు వేశారు. మరిన్ని వివరాలు శ్రీధర్ మనకు అందిస్తారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భోగి పండుగ నుంచి మొదలైనటువంటి సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో వాడవాడలా ఈ భోగి పండుగ అయితే జరుపుకుంటారు. మనం ప్రస్తుతం పల్లెల్లో ఘనంగా జరుపుకునే భోగి పండుగ పట్టణాల్లో కూడా జరుపుకోవటం విశేషంగా వస్తుంది. ఇందులో భాగంగా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి వసంత విహార్లో ప్రతి ఏటా భోగి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. మేడం, అసలు పల్లెల్లో ఎక్కువ ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ముందు రోజు జరుపుకునే భోగి పండుగ ప్రతి ఏటా మీరు విజయనగరంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అసలు భోగి తాలూకా విశిష్టత ఏంటి అసలు మేడం? మన దేశంలో ఎక్కువగా జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి అండి. ఇది 3 రోజుల పండుగ. సూర్య గమనాన్ని అనుసరించి మనం సంక్రాంతి పండుగను చేస్తాము. గమనము అంటే చేరుట అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క నెల ప్రవేశిస్తూ ఉంటాడు. మకరంలోకి ప్రవేశించగానే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. సంక్రాంతి అంటే మంచి వెలుతురు అని అర్థము. అయితే ఈ సంక్రాంతిని 3 రోజుల పండుగగా మనం జరుపుకుంటాము. మనకి మేషం నుంచి ద్వాదశ రాశుల్లో సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, మకర సంక్రాంతి ప్రారంభం అవ్వగానే అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతాయి. రైతులకు పంటలు ఇళ్లకు వస్తాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే మేషం నుంచి మకరంలో ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతి అని తెలుసుకున్నాం కదా. మకరం నుంచి కర్కాటకం వరకు ఉన్నదాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. కర్కాటకం నుంచి మకరం వరకు ఉన్నదాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతారాధనకు, దక్షిణాయన పుణ్యకాలం పితృ ఆరాధనకి పనికొస్తుంది. అందువల్ల ఈ కాలంలో మనం 2 రకాలుగా ఈ పండుగని మనం చేసుకుంటాం. మనకున్న 2 ఆయనాలను బట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ. ముఖ్యంగా భోగి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారంటే, మనలో ఉండేటువంటి ఈర్ష అసూయ దేశాలని అగ్నికి ఆహుతి చేసి వెలుతురు అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఈ భోగి మంటలను వేస్తాము. ఈ పండుగ విశిష్టత ఇటువంటిది. 2వ రోజు సంక్రాంతి. సంక్రాంతిని పెద్దల పండుగ అంటారు. ఎక్కడెక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వారి ఆచారాన్ని అనుసరించి సంక్రాంతి జరుపుకుంటారు. 3వది కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. ఆ రోజు రైతులు పశువులకి పూజలు చేసుకుని పశువుల్ని ఆరాధిస్తారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ పండుగని మా వసంత విహార్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మర్చిపోతున్న కాలానుగుణంగా యువతకు కూడా ఈ పండుగ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ముగ్గుల పోటీ అనగా ఈ భోగి మంటలు వేయడం, పిల్లలకి వాటి గురించి తెలియజేయడం. అసలు ఈరోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు, వాటి గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చెప్పండి అమ్మా, అసలు ఈ భోగి పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే కేవలం పల్లెల్లోనే ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే ఇప్పుడు సైన్స్ యుగం వచ్చింది కదా, పట్టణాల్లో కూడా ఈ భోగి పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అసలు పల్లెలకి పట్టణాలకి ఏంటి తేడమ్మా? అసలు పల్లెలకి పట్టణాలకి డిఫరెన్స్ అంటే, ఇంతకుముందు మనం కూడా పల్లెల్లోనే ఉండేవాళ్ళం అండి. మనల్ని మనం మోడర్నైజ్ చేసుకుంటూ పట్టణాలుగా మార్చుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ఏదైతే మన బేసిక్స్, మన ఫౌండేషన్స్ అవన్నీ మనం మర్చిపోకూడదు. ఈ రోజు కూడా రైతు లేనిదే ఏది లేదు. తర్వాత ఇది ఆవిడ చెప్పినట్టు ఎంతైతే మనం ఆధ్యాత్మికతగా మనకున్న ట్రెడిషన్స్ అని మనం పాటిస్తున్నామో, అదే కాకుండా రైతులకి ఇది ఒక చాలా పెద్ద పండుగ అండి. మీరు చూస్తే వాళ్ళు వేసిన పంటలు కోతల టైం ఇది. వాళ్ళకి కోతలు చేతికి వస్తాయి. రైతుకి ఏంటంటే సంవత్సరం అంతా ఆదాయం ఉండదు. పంటలు వేస్తారు, ఈ టైం వచ్చేసరికి వాళ్ళకి ఆదాయం చేతికి వచ్చే టైము. అందులోని మనకి పెద్దల పండుగ అన్న పేరు మీద మనం ఏం చేస్తామంటే, వచ్చేది కొత్త చెరుకు వస్తుంది ఇప్పుడు పంట, దాన్ని బట్టి బెల్లం, బియ్యం, ధాన్యం వస్తాయి, దాన్ని బట్టి కొత్త బియ్యం, ఇవన్నీ కూడా మనం కలుపుకొని వాటితోనే పిండి వంటలు చేసుకోవడం మన ట్రెడిషన్స్ని మోడర్నైజ్ని అంతా కలుపుకుంటూ మనం ఈ 3 రోజుల పండుగ చేసుకుంటాం. సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రధానంగా చూసుకుంటే మనము చిన్న పిల్లల నుంచి కూడా పెద్దల వృద్ధుల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ సంక్రాంతి ఏదైతే
ముందు రోజు వచ్చే పండగ ముందు రోజు భోగి అత్యంత వైభవంగా జరుపుకొని కేరింతలు అయితే కొడుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే గనక ఈ సంక్రాంతి ముందు రోజు ఏదైతే భోగి ఉందో ఈ భోగి మంటల్లో చలి కాచుకోవటమే కాదు, అయితే ఈ మన ఒంటికి కూడా ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే గనక ఈ భోగి చలిమంటలు కాగటం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అంటారు. అలాగే ఆవు పేడతో చేసినటువంటి ఈ పిడకలు ఈ భోగిలో వేయటం వల్ల సూక్ష్మాలు కూడా పూర్తిగా ఇది గాలి శుద్ధి అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి పండుగ ముందు రోజు వచ్చే భోగి పండుగ పల్లెల నుంచి పట్టణాల వరకు అత్యంత వైభవంగా జరుపుతుంది. జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.